ఈరోజు నన్ను మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నా పేరు డాక్టర్ చంద్రశేఖరరావు. నేను క్యాన్సర్ వైద్య నిపుణుడిని. మాది అవనగడ్డ. పుట్టింది బందరైనా పెరిగింది అవనగడ్డ. నేను 35 సంవత్సరాలు వైద్య వృత్తిలో క్యాన్సర్ సంబంధిత సర్జన్గా పనిచేశాను. ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ విభాగంలోను, తర్వాత క్యాన్సర్ అడ్వైజర్గాను ఉన్నాను. ఆనరీనే, అంటే నేను ఎప్పుడు జీతం తీసుకోవటం కానీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ కానీ వాడుకోలేదు గత 5 సంవత్సరాల నుంచి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మచిలీపట్నంకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు, అందుకని వచ్చాను. నేను ఇంతవరకు నీతి నిజాయితీగానే పనిచేశాను. ఇక ముందు కూడా నీతి నిజాయితీగా పనిచేసి మచిలీపట్నం ఒక అభివృద్ధిని అన్ని విధాల మెయిన్గా వైద్యపరంగా అక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ అనేది కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సముద్రం ఉన్న మండలాలన్నింటిలోనూ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాన్సర్ హాస్పిటల్ అనేది కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన దాంట్లో కొంతమందిని తీసుకున్నారు, అంటే క్యాన్సర్ వైద్య నిపుణుల్ని. ఇంకా బాగు చేసి ఒక క్యాన్సర్ సెంటర్గా, ఉత్తమ క్యాన్సర్ సెంటర్గా చేయడమే నా ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. పోర్ట్ అనేది పని జరిగిపోతుంది. మిగతా వాటిలో కూడా అభివృద్ధి చేస్తే ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు ఆ ఏరియాలో. సో ఇవి ఎక్కువ శాతం మండలాలన్నీ వెనకబడిన తరగతులు, వీటితోనే ఉంది. వీళ్ళకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తక్కువగా ఉంది కాబట్టి మనం ఈ గవర్నమెంట్ ద్వారా సంక్షేమ పథకాలు అందటం వలన చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. కుటుంబాలు బాగుపడటమే కాకుండా పిల్లలు చదువుకున్నారు. జగనన్న ఈ అమ్మఒడి కానీ, ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వీటి మూలన చదువుకున్నారు. చెప్పేది నవరత్నాలే కానీ అందే పథకాలు 109 ఉన్నాయి. మొత్తం తీసుకుంటే ఇవి 109 పథకాలు. సో ఈ 109 పథకాల మూలన చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. అందుకని ఆయన చెప్పిన తర్వాత, నువ్వు వెళ్ళాలన్నా అన్న తర్వాత తప్పనిసరిగా నాకు నచ్చే వచ్చాను ఈ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి. నేను నిజాయితీగా పనిచేస్తాను, ఆనెస్ట్గా ఉంటాను, పార్టీకి ఏ విధంగానూ అన్యాయం చేయను. సో అందరు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి మేము ఎలక్షన్కి వెళ్తాం. ఇందులో అన్ని విధాల మా సోదరులందరూ సహకరిస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ వచ్చే టైంకి మా పార్టీ అన్ని విధాల మిగతా అన్నిటికంటే కూడా ముందుంటుందని నా ఉద్దేశం.